గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 29వ తారీఖు జూన్ 2025 నుండి 5వ తారీఖు జూలై 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే 26వ తారీఖు జూన్ 2025 నుండి 5వ తారీఖు జూన్ 2025 జూలై 2025 వరకు కూడా ముఖ్యంగా వారాహి నవరాత్రులు చాలా విశేషంగా వైభవంగా జరుగుతాయి. అయితే సాధారణంగా ఈ వారాహి నవరాత్రుల్లో చాలామంది అమ్మవారిని పూజ చేసుకుంటున్నారు. ఈ మధ్య మా వీడియోలు కూడా ఉన్నాయి. పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించిన వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. చక్కగా లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే వారాహి అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలో వస్తుంది. చక్కగా ఈ నవరాత్రుల్లో ఏ రోజైనా చేసుకోవచ్చు, లేదా చివరి రోజున దశమి, దాన్ని విజయదశమి అంటారు. మామూలుగా మనకి శరణవరాత్రులు విజయదశమి అంటారు. ఇక్కడ కూడా మనకి శాకంబరి దశమిగా 5వ తారీఖు జూలై 5వ తారీఖున శనివారం రోజున శాకంబరి పూజగా చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ రోజు ఏమిటంటే కనుక అమ్మవారి దగ్గర కాస్త కూరగాయలు ఇవి పెట్టి, లేదా అమ్మవారికి కూరగాయలు దండలుగా వేసి, అంటే కూరగాయలతో అలంకారం చేసి అమ్మవారిని పూజ చేసుకోవడం చాలా విశేషం. ఆ రకంగా వారాహి అమ్మవారిని ఇంట్లో ఈ శాకంబరిగా పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు సిరికి, సంపదకి, ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యానికి లోటు ఉండదు, అప్పుల బాధల నుంచి బయటపడతారు. అలాగే రుణాలు చాలా తొందరగా విముక్తి అవుతాయి, ఐశ్వర్యం విపరీతంగా కలుగుతుంది. అంతేకాదు ఎటువంటి సమస్యలైనా, తీరని కోరికలైనా తీరేటటువంటి శక్తి ఈ యొక్క శాకంబరి పూజకి, ముఖ్యంగా ఈ వారాహి నవరాత్రులో చేసే దశమి పూజకి, 5వ తారీఖు జూలై 5వ తారీఖు చేసే దశమి పూజకు ఉంది. కాబట్టి అందరూ కూడా ఆ రోజున చక్కగా ఈ కింద ఉన్నటువంటి వీడియోను ఉపయోగించుకొని చక్కగా మీరు ఇంట్లో చక్కగా పూజ చేసుకోవాల్సిందిగా కూడా తెలియచేస్తూ, అలాగే ఈ నవరాత్రములు మామూలుగా ఈ గుప్త నవరాత్రుల సందర్భంగా, అంటే ఈ ఉగ్రదేవత ఆరాధన కానీ, లేకపోతే ఈ యొక్క గుప్త దేవత ఆరాధన కానీ చేయడం అనేటటువంటిది చాలామంది ఏమిటంటే కనుక ఇది ఎవరు పడితే వాళ్ళు చేసేది, ఎలా పడితే అలా చేసేటటువంటి ఆరాధన కాదు. కాబట్టి ఇలా ఇవి ఇంట్లో బాబులుగా పూజ చేసుకోవడం వేరు. మా పీఠంలో అయితే కనుక విశేషంగా దీనికి సంబంధించినటువంటి ఆరాధన జరుగుతుంది. ముఖ్యంగా శాకంబరి పరమైనటువంటి, అలాగే ఈ యొక్క గుప్త నవరాత్రులకు సంబంధించినటువంటి విశేషంగా ఈ చండీ పారాయణలు, లేకపోతే కనుక దీనికి సంబంధించినటువంటి మూల మంత్ర జప తర్పణ హోమాలు, మండప ఆరాధనలు, అభిషేకాలు, ఈ వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి విశేష అర్చనలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ మా పీఠంలో మీకు గోతనామాలతో జరిపించి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మా పీఠంలో జరిగేటటువంటి ఈ నవరాత్రి ఉత్సవాల్లో కూడా మీరు పూజలో పాల్గొనాలని కూడా మీరు గోత్రాల పేర్లు మాకు తెలియజేయచ్చు. తద్వారా మీ గోత్రనామాలతో పూజ చేయించి మీకు ప్రసాదం పంపించడం జరుగుతుంది. ఇది ఈ రకంగా ఈ వారాహి నవరాత్రుల్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ, రెండోది 5వ తారీఖున శనివారం రోజున చాలా విశేషం. కాబట్టి చాలామంది సప్త శనివారాల వ్రతాలు చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచగా మీరు ఆ లింక్ మీరు క్లిక్ చేసి సప్త శనివార వ్రతం కూడా చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే పరిష్కారం అవ్వబోతోంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అని చెప్పచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఏదైనా ఒడిదుడుకులు ఉంటే కనుక అవన్నీ కూడా చాలా తొందరగా వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. ఎవరైతే నమ్మక ద్రోహులు ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పచ్చు. అలాగే జీవిత భాగస్వామితో చేసే వ్యాపారాలు కానీ, వ్యవహారాలు కానీ బాగా కలిసి వస్తాయి. మీరు ఏదైతే లక్ష్యాలు సాధిద్దామనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని చాలా తొందరగా ఈ వారం సాధించుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి, తొందరగా జరుగుతాయి. అలాగే ఎన్ఆర్ఐలకి, ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా పరిష్కారాలు అవుతాయి. అలాగే దూర ప్రయాణాలు చేసేవారికి, విదేశీ ప్రయాణాలు చేసేవారికి, వీసాల కోసం ప్రయత్నం చేసేవారికి ఈ వారం బాగా కలిసి వస్తుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం మాత్రం ముఖ్య సూచన. కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి కానీ ఉద్యోగపరంగా బాగానే ఉంటుంది. ఇక నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉంటే కనుక వాళ్ళు ప్రపోజ్ చేయడానికి ఈ వారం ప్రయత్నం చేసినట్లయితే మీకు అనుకూల వాతావరణం కనపడుతోంది. అయితే ఆదాయం కన్నా కొంచెం డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటాయి. కాబట్టి ఖర్చులను జాగ్రత్త, పొదుపుగా వ్యవహరించుకోండి. ఇక ఆర్థికంగా ఎదగడానికి మాత్రం మీకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారాలు విస్తరింప చేయడానికితో పాటుగా, వ్యాపారపరంగా పెట్టుబడులు పెట్టడంతో పాటుగా, వ్యాపారంలో నష్టాలు భర్తీ అవ్వడంతో పాటుగా డబ్బులు రొటేషన్ అవుతాయి.
నూతన వైద్య విధానాల ద్వారా దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టి డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఆర్థికంగా బలపడతారు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల చాలా ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. వ్యాపారపరంగా పెట్టుబడులు పెట్టడం, భూముల మీద, గృహాల మీద, బంగారం మీద పెట్టిన పెట్టుబడులు మీకు బాగా కలిసి వస్తాయి. వాటి మీద పెట్టుబడులు పెట్టచ్చు. గృహం లేని వారికి గృహయోగ్యత కలుగుతోంది. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల్లో ఉండే వారికి విశేష అనుకూలతలు కనపడుతున్నాయి. కొత్త అవకాశాలతో పాటుగా గుర్తింపు లభిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ఏర్పడడంతో పాటుగా కలయికలు, సమస్యలకు పరిష్కారాలు వెతుక్కునే అవకాశాలు, కుటుంబంతో సంతోషంగా కాలం గడిపే అవకాశాలతో పాటుగా కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకుని చర్చించుకున్నట్లయితే కనుక చాలా రకాల సమస్యలకు పరిష్కారం కనపడుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి చాలా తొందరగా ప్రయత్నం చేస్తారు. గృహ నిర్మాణ పనులు మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. పొలాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసేవారికి మంచి ప్రదేశాలు లభిస్తాయి. సంతానానికి సంబంధించినటువంటి విషయంలో ఉద్యోగాల కోసం కానీ, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా వివాహాల కోసం కానీ చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. జనాల్లో చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది. కోర్టు సమస్యలలో ఉండే చిక్కుముడులు బయటపడతాయి లేదా విడతాయని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అలాగే విడిపోయినటువంటి బంధువులు కానీ, స్నేహితులు కానీ, ప్రముఖులు కానీ తిరిగి కలుసుకుంటారు. భార్యాభర్తలు కూడా కలుస్తారు. వివాహం కాని వారికి, వివాహం కుదరని వారికి, గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం తొందరగా వివాహాలు కుదిరే అవకాశాలు, మీరు అనుకున్న సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి, తల్లిదండ్రులకి సంబంధించినటువంటి విషయంలో కానీ, లేదా స్కూల్ విషయంలో కానీ ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే పెద్దల మాట వింటారని చెప్పచ్చు. సాంకేతిక పరిజ్ఞానం, విద్య పట్ల నైపుణ్యత బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉద్యోగంలో ఎదుగుదల సాధించుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. అన్నింటిలోనూ కూడా విజయం పొందగలుగుతారు. స్త్రీలకు కూడా మీ యొక్క సంసారంలో ఉండేటటువంటి సమస్యలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, భర్తతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు. పుట్టిన శుభవార్త వింటారు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వస్తువులు లేదా బట్టలు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులకి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బ్రహ్మాండంగా సజావుగా సాగుతాయని చెప్పచ్చు. వ్యాపారంలో చక్కగా డబ్బులు రొటేషన్ అవుతాయి కాబట్టి వ్యాపార పరంగా లోటు అయితే ఉండదు. ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలాలు ఉన్నాయో లేదో చూసుకోవడము, దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత ఈ వారం అంతా కూడా ఏం చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరుచుకోండి. ముఖ్యంగా భూముల యందు కానీ, గృహాల యందు కానీ పెట్టినటువంటి పెట్టుబడులు ఏమైనా ఉంటే కనుక మీకు వృద్ధి అవుతాయి కాబట్టి రియల్ ఎస్టేట్ పరంగా పెట్టుబడులు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. ఇక నిరుద్యోగులు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, లేదా మీ కోరుకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కానీ, వాహన ప్రయాణాలు కానీ ఏవైనా సరే మీకు బాగా లాభిస్తాయి కాబట్టి కుటుంబ సభ్యులతో తీర్థయాత్ర కూడా చేయొచ్చు. ఇక వివాహాది శుభకార్యాల విషయాల్లో ఆటంకాలు ఉంటే తొలగడము, ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు అవ్వడంతో పాటుగా ఆరోగ్యపరంగా ఉండడము, అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే సంతోషంగా ఉండడానికి, విలాసవంతంగా ఉండడానికి, కోరికలు తీర్చుకోవడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. అలాగే సంతానం వల్ల అనుకూలతలు, సంతానానికి పురోగతికి బాగా కనపడుతోంది. మీరు గతంలో కన్నా భూములు కానీ, గృహాలకు కానీ, బంగారానికి కానీ రేట్లు పెరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. లేదా షేర్లో కానీ, ట్రేడింగ్లో కానీ అలాంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడం వల్ల అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పొచ్చు. అలాగే పెద్దలు ఏదైనా సరే మీకు ఈ ఆస్తులు ఇవ్వాలనుకుంటే దానికి సంబంధించినటువంటి అనుకూలతలు కూడా బాగా కనపడుతున్నాయి. డబ్బులు సంపాదించడంతో పాటు ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టండి. అలాగే అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి మాత్రం ఈ వారం చేసే ప్రయత్నాలు మీకు చాలా తొందరగా సఫలీకృతం అవుతాయి కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ఇక భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా కూర్చుని మాట్లాడుకుంటే ఆ సమస్యలన్నిటికీ పరిష్కారాలు దొరికి అపార్థాలు తగ్గి చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటారు భార్యాభర్తలు. ఎవరైతే సంతానం లేదో వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి చేసుకున్నట్లయితే ఈ వారం మీకు బాగా కలిసి వస్తుంది. ఒకసారి జాతకాలు కూడా చూపించుకోండి. భూములు, గృహాల రూపంలో పెట్టుబడుల వల్ల లాభాలు కనపడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు బాగా తొందరగా అనుకూలిస్తాయి. అలాగే విదేశీపరమైనటువంటి అనేక రకాల అవకాశాల వల్ల అనుకూలత కనపడుతోంది. అలాగే వివాహాది శుభకార్యాల విషయాల్లో ఆగిపోయిన ఎదురుకు వెళ్ళడం, ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనడానికి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య ఇష్టం పెరుగుతుంది, అన్యోన్యత పెరుగుతుంది, ఆప్యాయత పెరుగుతుంది, ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే ఇద్దరి మధ్య కలయికలు కనపడుతున్నాయి. అలాగే ఎవరితో అయితే మీరు కలుద్దాం అనుకుంటున్నారో వాళ్ళతో కలవగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా ఏదైనా మనస్పర్ధలున్నా, గొడవలున్నా తగ్గి
ఏదైనా గొడవలు ఉంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. ఎన్ఆర్ఐలు ఎదురంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డ్ అవకాశాలు, పర్మనెంట్ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా చాలా బలపడతారని చెప్పచ్చు. ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడం వల్ల చాలా ఆర్థికంగా మార్పులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమించిన వ్యక్తులతో ఏదైనా మంచి మంచి కష్ట సుఖాలని, బాధలని పంచుకునే అవకాశాలు, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి జాతకాలు కానీ మంచి మంచి సంబంధాలు వస్తాయి. దాన్ని కూడా ఒకసారి మీ జాతకం చూపించుకోవడం మంచిది. ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. విద్యార్థులు కూడా పుస్తకం పట్ల వ్యామోహం, అంటే బాగా పుస్తకం చదవాలన్న తపన, లేదా కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, లేదా పోటీ పరీక్షలు ఎందుకు విజయం కనపడుతోంది. విదేశాల్లో కూడా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా పార్ట్ టైం ఉద్యోగాలు వస్తాయి. విద్యార్థులకి, నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రయత్నాలు తొందరగా సఫలీకృతం అవుతాయి ఈ వారం. స్త్రీలకు కూడా అనేక రకాల వ్యామోహాలు, అనేక రకాల వ్యవహారాలు, అనేక రకాల అనుకూలతలు కనపడుతున్నాయి. ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాలు స్త్రీలకి ఈ వారం చాలా బాగా కలిసి వస్తుంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా కూడా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారంలో డబ్బులు సంపాదించుకోగలుగుతారు. వ్యాపారాన్ని విస్తరింపజేయడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా తెలివితేటలతో వ్యాపారం చేయడం కానీ చేయడం వల్ల మీకు వ్యాపారం ఈ వారం చాలా బాగా కలిసి వస్తుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ గతులు ఎలా ఉన్నాయి, లేదా ఏదైనా దోషాలు ఉన్నాయో చూసుకుని వాటికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేని కారణం చేత చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అనుకున్నంత ఆదాయం రాకపోవడము, ఖర్చులు పెరగడము, తప్పుడు ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, భూములు, యంత్ర పరికరాలు లేదా వాహనాలు కొనుగోలు చేసే సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లాంటి వాటి వల్ల డబ్బులు నష్టపోతారు. జాగ్రత్త. గృహ నిర్మాణ పనులు కానీ, గృహపరమైనటువంటి వ్యవహార విషయాల్లో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. భరించలేని ఖర్చులు పెరిగిపోవడం, రుణాలు చేయవలసి రావడము, తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయడం, ఆ అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడడం, ఇలాంటి పరిస్థితుల ప్రభావాలు, లేదా మీరు ఏదో వ్యాపారాలు పెట్టాలనుకున్న, ఫ్యాక్టరీ ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న దానికి సంబంధించినటువంటి లోన్లు మంజూరయ్యే విషయంలో అవకతవకలు, ఆలస్యాలు, డాక్యుమెంట్స్ పరమైనటువంటి వెరిఫికేషన్స్లో ఇబ్బందులు కనపడతాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా మీకు కావలసిన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా అధికారిక ఇబ్బందులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా కష్టపడిన గుర్తింపు రాకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతుంది. జాగ్రత్త. అనవసరమైన వివాదాలు, కోర్టు సమస్యలు, కొంచెం చివరిదాకా వచ్చినటువంటి కోర్టు వివాదాలు వాయిదాలు పడిపోవడాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. శారీరక కోరికలు పెరిగిపోవడము, అనారోగ్య సమస్యలు పెరిగిపోవడము, వ్యాపారస్తుడికి కష్టానికి తగ్గ లాభాలు లేకపోవడము, పరిశ్రమలు పెట్టేటటువంటి వ్యాపారస్తులందరూ కూడా అనేక రకాల పనులు ఆలస్యం అయిపోవడము, లేదా పర్మిషన్లు లేట్ అవ్వడము, లేదా అనేక రకాల కారణాల చేత ఒత్తిడి కనపడుతోంది. అలాగే కుటుంబ కలహాలు కానీ, మనస్పర్ధలు కానీ, వివాదాలు కానీ, కోపతాపాలు కానీ, అన్నదమ్ములతోటి, అక్కచెల్లెలతోటి వివాదాలు కానీ, ఇలాంటి వాటి వల్ల మనసు పాడయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. సంపాదన కన్నా ఖర్చు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది. రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు పెరిగిపోయే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. విదేశాల ప్రయాణాలు చేయాలనుకునే వారు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగ సమస్యలు, నష్టాలు బాగా కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు చేయడం కానీ, విదేశీ ప్రయాణాలు చేయడం కానీ, విపరీతంగా ఖర్చులు పెట్టడం కానీ చేసే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి వీటి వల్ల, విదేశీ ప్రయాణాల వల్ల. అలాగే సంతానం వల్ల కూడా ధన నష్టం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైన గొడవలు, వివాహేతర సంబంధాలు, వ్యామోహాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. వాటికి దూరంగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరాలు, అనుమానపు ఆలోచనలు పెరిగే పరిస్థితులు ఉన్నాయి. మాట పట్టింపులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనవసరమైన గొడవలు పెట్టుకుని ప్రేమించిన వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని, కావలసిన వాళ్ళని, స్నేహితుల్ని దూరం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త. వివాహం విషయంలో జాగ్రత్త. అలాగే వ్యాపారాలు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ప్రతి విషయానికి ఉద్రేకపడడం, కోపంగా నిర్ణయాలు తీసుకోవడం, గొడవలు పడడం మాత్రం చెయ్యకండి. వారం ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన వివాదాలు పెరుగుతాయి. ఎవరో ఒకరు మీ మధ్య విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్త. ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. సంపాదన తగ్గుతోంది. విద్యార్థులు కూడా చికాకులు పెరిగిపోతాయి. చదువు మీద దృష్టి పెట్టకుండా ఇతర విషయాలు బాగా ఆలోచించి మనసును పాడు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపట్టలేదు. తోటి ఉద్యోగస్తులతో కూడా అభిప్రాయ భేదాలు చోటు చేసుకోవడము, పని చేసే చోట ఇంట్రెస్ట్ లేకపోవడము, శ్రద్ధ లేకపోవడం కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా విభేదాలు, తోటికోడలతో, ఆడబడుచులు, ఇరుగు పొరుగు వారు లేదా అత్తమామలతో సమస్యలు కనపడుతున్నాయి. భర్తతో విభేదాలు ఉన్నాయి. విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, ఇంట్లో వాళ్ళతో సమస్యలు ఎదుర్కోవడం కానీ, మానసిక అశాంతి, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మీరు ఏదో వేరే ప్రణాళికలు వేసుకున్నా అది అమలు కాక, వ్యాపారంలో రొటేషన్ డబ్బులు సరిగ్గా జరగక సామాన్య లాభాలే కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేష లాభాలు కూడా కనబడటం లేదు. అయితే ఓవరాల్గా మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేయించుకుని, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ,
ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణం చేత నిరుద్యోగులకి శుభవార్త వినే అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, ఉద్యోగాలు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. మీ అంతటి మీరే ఉపాధి కల్పించేటటువంటి స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మిమ్మల్ని మీ పని మీరే సృష్టించుకోగలుగుతారని చెప్పచ్చు. ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే వివాహం విషయంలో ఆటంకాలు తొలగుతాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహాలు అనుకూలిస్తాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళతాయి. పెద్దలు కుదిర్చిన వివాహ విషయాల్లో కూడా మంచి అనుకూలతలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా సామరస్యము, అన్యోన్యత, కలయికలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా వ్యాపారంలో చక్కని పెట్టుబడులు పెట్టడం, భూముల యందు, గృహాల యందు, బంగారం యందు పెట్టుబడులు పెట్టడం అనుకూలించే పరిస్థితులే కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన టైంగా ఈ ఒక్క వారం కనపడుతోంది. అలాగే స్టాక్ మార్కెట్లో కానీ, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టినట్లయితే విశేషంగా ధనప్రాప్తి కనపడుతోంది. అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం చేయకుండా మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పొదుపు చేయడం, బడ్జెట్ ప్లానింగ్ పాటించడం లాంటివి చేసుకోవడం మాత్రం చాలా ముఖ్యం ఈ వారం. లేకపోతే కనుక మీరు అనుకున్న పెద్ద పెద్ద వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, గృహాలు కొనుగోలు చేసే సమయంలో ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. జీవన విధానం అంటే రోజువారీ పనులలో మార్పులు తీసుకురావడంతో పాటుగా సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసి అద్భుతమైనటువంటి ప్రగతిని అయితే సాధిస్తారు. యోగా కానీ, మెడిటేషన్ కానీ, ధ్యానం కానీ లేదా వ్యాయామాలు కానీ చేయడం లాంటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. రాజకీయ నాయకులుగా రాజకీయ పరంగా ప్రజాదరణ పెరుగుతుంది. రాజకీయ ప్రణాళికలు బాగా మీకు ఫలిస్తాయి. కొత్త కొత్త ప్రణాళికలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తును అర్థం చేసుకోగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా ఇష్టమైనటువంటి మీ యొక్క అవకాశాలు మీకు చేజిక్కించుకోగలుగుతారు. అలాగే ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అప్పులు, బ్యాంక్ రుణాలు కూడా తీర్చగలిగే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఏదైనా అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తే కనుక బ్యాంక్ రుణాలు మంజూరు అవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఏదైనా తీరని కోరికలు ఉంటే కనుక గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ వారం నెరవేరుతాయి. విదేశాల్లో ఉండే వరకు కూడా ఆర్థిక ప్రగతి, వృత్తి, ఉద్యోగ వ్యవహార పరంగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులకి మీకు మధ్య ఉండేటటువంటి అనుబంధ బాంధవ్య ప్రేమానురాగాలు బాగా పెరుగుతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడంతో పాటుగా సంతోషంగా కాలం గడపడం లేదా విదేశాలకి, విహారయాత్రలకి, తీర్థయాత్రలకి, హోటల్స్కి, ఉద్యానవనాలకి, పార్కులకి తిరగడానికి, బయట తిరగడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అలాగే గృహ నిర్మాణ పనులు ఆగిపోయినవి ఎదరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే అంటే భవిష్యత్తులో ఫలితాన్ని ఇచ్చే పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా చేయగలుగుతారు. మీ మాట తీరుతారు, అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఏదైనా క్రయ విక్రయాలు జరిపినట్లయితే ఈ వారం విశేషంగా ధనప్రాప్తి కనపడుతోంది. అలాగే శుభకార్యాలు నిర్వహించడంతో పాటుగా ప్రేమికులకి కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. వివాహం విషయంలో ఏదైనా గొడవలు ఉంటే కనుక చాలా శాతం తగ్గుతాయి. వ్యాపార పరంగా కూడా మొదట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా వారాంతరం యందు వ్యాపార లాభాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య అన్యోన్యత, కలయికలు, సంతోషమైన వాతావరణం కనపడుతోంది. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యార్థులు కూడా ఏదైనా సరే అర్థం కానటువంటి సబ్జెక్టుల పట్ల కాన్సన్ట్రేషన్ చేయడం, డౌట్లు ఏమైనా ఉంటే లెక్చరర్స్ తోటి లేదా టీచర్స్ తోటి కూడా నెరవేర్చుకోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు అనుకూలంగా కనపడుతోంది. ఉద్యోగాలు చేసే వారందరికీ కూడా ఇతరుల యొక్క సహకారం మీకు కనపడుతోంది. అధికారులు మెచ్చుకుంటారు. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. స్త్రీలకు కూడా అభివృద్ధికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి, మీకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే వివాహం విషయంలో అనుకూలతలు ఉన్నాయి. వ్యాపారస్తులకి, కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకు కూడా స్వల్ప ఇబ్బందులు తగ్గి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయి, జాతకం బలంగా ఉందా లేదా, ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి అనుకూలంగానే కనపడుతోంది. అయితే ముఖ్యంగా దీని కారణం చేత ఏదైనా సరే అప్పులు తీరే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ వారం అంతా కూడాను. అలాగే ఏదైనా సరే డబ్బులు ఎవరి దగ్గరైనా తీసుకుని ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా, రుణాలు తీసుకుని పెట్టుబడులు పెట్టాలన్నా కూడా మీకు చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా పెట్టుబడులు కానీ, బంగారం, భూముల మీద, గృహాల మీద చేసే పెట్టుబడులు, వెండి కానీ, స్థిర చరాస్తుల మీద పెట్టేటటువంటి పెట్టుబడులన్నీ కూడా మీకు వృద్ధవుతాయి, లాభదాయకంగా ఉంటాయి, కలిసి వస్తాయి కాబట్టి పెట్టుకోవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ లాంటివి పెట్టుకునేటటువంటి సమయంలో మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్త. ఏదేమైనా కూడా సంతానానికి సంబంధించి శుభవార్తలు, వాళ్ళకి వివాహాలు కుదరడం, ఉద్యోగాలు రావడం, పరీక్షలు పాస్ అవ్వడం, ఇలాంటి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. పిల్లల ఉద్యోగ, వ్యవహార, వ్యాపార విషయాల్లో విజయాలు లభిస్తాయని చెప్పచ్చు. అలాగే ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు చాలా బలంగా పెరుగుతాయి.
ప్రేమాభిమానాలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ఏర్పడడంతో పాటుగా సఖ్యతగా ఉంటారు. అలాగే గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా అద్భుతమైనటువంటి మార్పులు మీ జీవన విధానంలో తీసుకొచ్చుకునే ప్రయత్నం చేసి అనుకూలమైన పరిస్థితి కనపడుతోంది. అయితే కాస్త గతంలో ఉన్నటువంటి సమస్యలు కానీ గొడవలు కానీ చాలా శాతం పరిష్కారం అవుతాయి. అలాగే రాజకీయ పరంగా కూడా రాజకీయ నాయకులందరికీ ప్రజాదరణ పెరిగే అవకాశాలు వృద్ధి కనపడుతోంది. ఏదైనా కొత్త కొత్త ప్రాజెక్టులు చేపడితే అవి చాలా తొందరగా మీకు విజయవంతం అవుతాయి, లాభాలు పొందగలుగుతారు. అలాగే మీడియా రంగాల్లో పనిచేసే వారు కూడా మంచి అవకాశాలు విజయం కనపడుతుంది. కొత్తగా క్రియేటివ్గా ఆలోచించగలిగేటటువంటి మేధాశక్తి మీకు పెరగబోతుంది అని చెప్పచ్చు. అలాగే డబ్బుల విషయంలో కూడా దాచుకోకుండా ముఖ్యమైనటువంటి ఖర్చులకి ఆ డబ్బులు వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా వాటి కూడా చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం, వైద్యాన్ని చేయించుకోవడంతో పాటుగా దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకుని వ్యాయామాలు చేసి ఆహారపరమైన మార్పులు తీసుకొచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఇలా ఏదైనా చిన్న చిన్న కోరికలు లాంటివి నెరవేరుతాయి. ఎన్ఆర్ఐలకి, ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా మంచి నిర్ణయాలు తీసుకుని ఉద్యోగ ప్రయత్నాలు చేయగలుగుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేలా ఉంటాయి. ఈ వారం కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్య ఉంటే చర్చించుకుని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే డబ్బుల విషయంలో కూడా ఖర్చుల విషయంలో కూడా ఆచితూచి ఖర్చులని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే వ్యాపారాలే కాకుండా వ్యవహారాలే కాకుండా అనేక మార్గాల ద్వారా కూడా డబ్బులు పొందేటటువంటి ప్రయత్నాలు చేసి సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు, కష్టపడతారు బాగా. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా నడపకండి, ప్రమాదాలునే జాగ్రత్త. అయితే దూర ప్రయాణాలు కానీ లేదా విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. వ్యవసాయం చేసేవారికి వ్యవసాయ లాభాలతో పాటుగా ఆర్థిక ప్రాప్తి, గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే అవకాశాలు, జీవన విధానం మారే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహాది శుభకార్యాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయాలలో లాభాలు ఉన్నాయి. కష్టపడి పనిచేసే తత్వం బాగా పెరుగుతుంది మీలో. చేనేత వస్త్ర కార్మికులకి, బట్టలకు సంబంధించిన వ్యాపారస్తులందరికీ లాభాలు ఉన్నాయి. బంగారం వ్యాపారస్తులు కూడా లాభాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకునే వారికి ఏదైనా పార్ట్ టైం జాబుల కోసం ప్రయత్నం చేస్తే అవకాశాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో విజయాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులందరూ కూడా అధికారిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు అయితే కనపడుతున్నాయి. స్త్రీలకి షాపింగ్లు, వస్త్రాల పట్ల, నగల పట్ల వ్యామోహం బాగా పెరుగుతుంది. ఉద్యోగపరంగా కూడా అవకాశాలు వస్తాయి. ప్రేమించిన వాళ్ళతో కలుస్తారు. వ్యాపారస్తులకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. అన్ని రంగాల వ్యాపారస్తులకి విశేషంగా కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. కాబట్టి అయితే ద్వాదశ రాశులు, ఈ యొక్క రాశిలో ఉండేవారందరూ కూడా ముఖ్యంగా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా అవసరమైతే పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం ముఖ్యంగా మీకు కొంచెం గ్రహస్థితి అనుకూలంగా లేని కారణం చేత చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. ముఖ్యంగా నమ్మక ద్రోహాలు మిమ్మల్ని పాడు చేసేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోతుంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అక్రమంగా డబ్బులు సంపాదించాలనుకునేటటువంటి చేసే ప్రయత్నాల వల్ల కూడా నష్టపోయే అవకాశాలలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఇతరులని అనవసరంగా నిందించడం కానీ లేదా బాధపెట్టడం కానీ, వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం కానీ అలాంటి విషయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారపరంగా కూడా ఒడిదుడుకులు తగ్గే అవకాశం కనపడుతోంది. అనుకున్న వ్యవహారాలు ముందరికి సాగేలా కనపడటం లేదు. తప్పుడు ఆలోచనలు కనపడతాయి. ఉద్యోగ వ్యవహార విషయాల్లో కూడా మీరు అనుకున్న ప్రయత్నాలు సరిగ్గా సాగేలా కనపడటం లేదు. శ్రమ పెరుగుతుంది, ఫలితం తక్కువైపోతుంది. వ్యాపారపరంగా కూడా చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ వ్యవహార విషయాల్లో పని భారం బాగా పెరిగేలా ఉంది, జాగ్రత్త. అలాగే అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు రావడము, ఆలోచన నిలకడగా ఉండకపోవడము, ధన సంబంధమైన విషయాల్లో మంచి మంచి అవకాశాలు పోగొట్టుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు పెరిగిపోవడము, శారీరక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో పాటుగా ఇంటర్వ్యూ లాంటి వ్యవహార విషయాల్లో కొంచెం నిరాశ నిస్పృహ కనపడుతోంది. మంచివారిని అపార్థం చేసుకోవడం, కొంతమందిని అవమానించడం లాంటివి కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు అనేటప్పుడు మాత్రం ఆలోచించి మాట్లాడకపోతే ఇబ్బందులకు గురవుతారు. అలాగే ఆర్థిక వ్యవహారాలు, రుణబాధలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. కాబట్టి దూర ప్రయాణాలు లాంటివి వాయిదా వేసుకోండి. అనుకోని ఖర్చుల వల్ల కూడా ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. గతంలో మీరు చేసినటువంటి అప్పులే, రుణాలే మిమ్మల్ని కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆస్తి వివాదాలు కానీ వ్యవహారాలు కానీ కొంచెం మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, కొంతమంది ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన వాళ్ళతో వివాహం విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ చెడిపోయే పరిస్థితులు ఉన్నాయి. సంతానం మాట వినకపోవడం, పిల్లల వల్ల సమస్యలు రావడం, ఖర్చులు పెరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు, దూరం జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ముఖ్యంగా క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల పనులు వాయిదా పడడం, అలాగే భార్యాభర్తల మధ్య ఇంట్లో సమస్యలు రావడం వల్ల, మనస్పర్ధల వల్ల ఇంట్లో సుఖం లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం,
గృహ నిర్మాణ పనులు కొంచెం ఆలస్యం అవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం వాహన ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా నష్టం ఎక్కువగా ఉంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఇక మద్యపాన ధూమపాన వ్యసన పరులందరికీ కూడా అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా సడన్గా ఏదైనా హాస్పిటల్ పాలయ్యే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్త. విలువైన వస్తువులు కానీ యంత్ర పరికరాలు కానీ కొంచెం వాహనాల విషయాలుగా జాగ్రత్త తీసుకోవాలి, అవి చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ప్రేమ కలాపాల వల్ల సమస్యలు ఉన్నాయి, లేదా సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల సమస్యలు ఉన్నాయి, జాగ్రత్త. ఉద్యోగస్తులకి మీరు పనిచేసే చోట సమస్యలు అధికమైపోవడంతో పాటుగా కార్యాలయాల్లో పని ఒత్తిడి పెరగడం, మెంటల్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి బాగా కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా మనోవ్యధ, భర్తతో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మీ మనసులో ఉండే బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, జాగ్రత్త. వ్యాపారపరంగా కూడా వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆర్థికంగా అంతంత మాత్రమైనటువంటి వ్యవహారాలు సాగుతున్నాయి. డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఏదేమైనా కూడా ఒక్కసారి మీ జాతకం ఎలా ఉందో కూడా, పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేయించుకుని, దానికి ఏదైనా అవసరమైతే దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే అనుకూలమైన వాతావరణం కనపడుతూ ఉన్నట్టు కాబట్టి, స్వల్పంగా అనుకూలంగా ఉంది కాబట్టి చాలా అద్భుతంగా ఈ వారం అంతా కూడా మీకు ఉంటుంది. అయితే భవిష్యత్తు గురించి మాత్రం చాలా ఎక్కువగా తాపత్రయపడతారు. అంటే భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం, స్థలాలు కొనడం, బంగారం కొనడం కానీ, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు, పాలసీలు లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం కానీ, ఇలాంటివి ఏవైనా చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, గృహాలు, భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వస్తువులు కొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. లేదా బ్యాంకు రుణాలు మంజూరు అవడంలో వ్యాపారాలు పెట్టడం కానీ, వాహనాలు, గృహాలు కొనడానికి కానీ అనుకూలిస్తుంది. పాత రుణాలు తీర్చడానికి కూడా బాగా కృషి చేస్తారని చెప్పొచ్చు. నిరుద్యోగులు కూడా దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు బాగా వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి వృత్తిపరంగా, వ్యవహారపరంగా ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది. అలాగే మీ పనితీరు చాలా బ్రహ్మాండంగా మెరుగవుతుంది. అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఆస్తి వివాదాలు లాంటివి ఏదైనా సమస్యలు ఉంటే కనుక చక్కగా పరిష్కారం చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఎప్పటి నుంచో తీరని కోరికలన్నీ కూడా మీకు నెరవేరుతాయి. ఆరోగ్యం విషయంలో కూడా చాలా చక్కగా ముందు చూపుతో జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పచ్చు. మీరు ఆశించిన దానికి తగ్గ ఆదాయం లభించకపోయినా కూడా సమయానికి, అవసరానికి, మీ ఖర్చులకు తగ్గ అవసరాన్ని డబ్బులు చేతికి అందుతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డులు, వీసా సమస్యలు పరిష్కారమై నూతన ఉద్యోగ అవకాశాలు ప్రాప్తి కనపడుతుంది. అక్కడ ఏదైనా గృహం మార్చాలనుకున్నా, గృహం కొనాలనుకున్నా అనుకుంటున్నాయి. విదేశీ ప్రయాణాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. అయితే వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా దోషాలు ఉన్నాయో లేదో చూసుకుని పరిహారాలు చేసుకుని ఇద్దరికి వెళ్ళండి. ఇక ఉన్నతంగా గొప్పగా ఆలోచించి దానికి తగ్గ పనులు చేస్తారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే ప్రారంభించిన ప్రతి పనిని కూడా తొందరగా పూర్తి చేస్తారు. పట్టుదల బాగా పెరుగుతుంది. ఇలాగే చాలా రకాల ప్రమాదాలు, అపాయాలు, సమస్యల నుంచి మీరు తొందరగా బయటపడగలుగుతారు. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ, లేదా గొడవలు పెట్టుకోవడం కానీ ఈ వారం మీకు మంచిది కాదు. విడిపోయిన ప్రేమికులు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు కూడా మీకు పూర్తవుతాయి అని చెప్పచ్చు. అలాగే ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాయామం పట్ల విశేష ఆసక్తి పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కూడా కలయికలు, అనుబంధం ఏర్పడుతుంది. అలాగే కుటుంబ సమస్యల నుంచి చాలా తొందరగా మీరు పరిష్కరించుకోగలుగుతారు కుటుంబ సమస్యలు. అలాగే ప్రేమించిన వారి కోసం కూడా బాగా తాపత్రయపడతారు. అవసరమైతే వాళ్ళ కోసం ఏదైనా సరే గొడవలు పడైనా సరే వాళ్ళు పొందగలుగుతారు. పరస్త్రీ, పరపురుష వ్యామోహాలు, వాంఛలు, కోరికలు బాగా పెరిగిపోతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా స్కూళ్ళలో, కాలేజీలో మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పచ్చు. విదేశాల్లో చదువుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఎదుగుదల, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు బాగా అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. భర్త పట్ల ప్రేమ కనపడుతోంది. అలాగే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ వ్యాపార పరంగా స్త్రీలకు కలిసి వస్తుంది. వ్యాపార పరంగా కూడా చిన్న పరిశ్రమలు పెట్టడం వల్ల లాభాలు, వ్యాపారస్తులకు సొంత నిర్ణయాల వల్ల లాభాలతో పాటుగా మొండి బకాయిల వసూళ్లు, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. ఏది ఏమైనా కూడా మీ పర్సనల్ జాతకాలలో కూడా బలాలు ఉన్నాయా లేదా అనేది ముఖ్యం కాబట్టి ఒకసారి మీ జాతకం కూడా ఒకసారి చూపించుకోవడము, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకోవడము చేసుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉన్న కారణం చేత చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయి. కుటుంబంలో అన్యోన్యత ఏర్పడుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. వివాహాలు కుదురుతాయి. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ప్రగతి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు, అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. అలాగే ఆర్థికంగా ఎదుగుతారు. అలాగే కుటుంబంలో అందరితోటి కలిపి ప్రయాణాలు చేయడం, లేదా కుటుంబంతో సంతోషంగా గడపడం, లేదా బంధువులు కలవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. వివాహం కోసం కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. లేదా ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.
అలాగే ఎవరికైనా సరే ట్రీట్మెంట్లు చేసుకునే వాళ్ళు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు కలిసి వస్తుంది. ద్వితీయ సంతాన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అలాగే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో మీ పెళ్లికి అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. ఆదర్శవంతంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయ నాయకులు కూడా పదవులు పొందగలుగుతారు. మీ స్థాయి పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా కొత్తగా ఆలోచిస్తారు. మంచి మంచి ప్రాజెక్టులు చేపడతారు. విజయాన్ని అయితే పొందగలుగుతారు. మంచి వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఫ్యాన్స్ బాగా పెరుగుతారు. మీకు గొప్ప వ్యక్తుల పరిచయం మీకు ఏర్పడుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీకు సమాజంలో కూడా మంచి కీర్తి, గౌరవ మర్యాదలు లభిస్తాయని చెప్పచ్చు. ఆపదలో ఉన్నటువంటి వారిని బాగా ఆదుకుంటారు. ఏదైనా సహాయ సహకారాలు ఇస్తారు. మంచితనం బాగా పెరుగుతుంది. అనుకున్నదే లక్ష్యంగా సాధించడానికి బాగా కష్టపడతారు. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బాగా కష్టపడి పైకి వస్తారు. అలాగే మీరు ఆశించిన దానికన్నా కష్టపడడము, పురోగతి, ఆర్థిక వృద్ధి, ప్రగతితో పాటుగా చాలా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. అయితే దుబారా ఖర్చులు మాత్రం తగ్గించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకండి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా కూడా అనేక రకాల అవకాశాలు వస్తాయి. అలాగే గృహాల కోసం, వాహనాల కోసం చేసేటటువంటి రుణాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. నూతన వ్యాపారాల కోసం చేసే రుణాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడానికి పర్మిషన్లు వస్తాయి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు లేదా స్వల్ప ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగ మార్పులు అయితే బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. ఇష్టమైన వారితో కలయికలు, శారీరక భోగాలు అనుభవించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. భూములు, గృహాలు, బంగారము, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలాంటి వాటిలో పెట్టేటటువంటి పెట్టుబడులు మీకు వృద్ధవుతాయి. వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మెళుకువలు తీర్చుకుంటారు. వ్యాపారంలో విజయం పొందగలుగుతారు. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి నిర్ణయాలు తీసుకుంటారు. చక్కని వాక్పటిమతోటి, వాక్సిద్ధితోటి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు తగ్గుతాయి. నూతన గృహాలు లభించే అవకాశం ఉంది. అలాగే ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కనపడుతోంది. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారు కూడా ఆర్థికపరమైనటువంటి వృద్ధి కనపడుతోంది. మీరు సంపాదించేటటువంటి డబ్బులు ఇతరుల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు, అంటే మీకోసంగానే ఇతరుల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంతర్గత శత్రువులు, నరదిష్టి బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు డబ్బులు సంపాదించడం కోసం బాగా తాపత్రయపడతారు. వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, వస్తుప్రాప్తి, ప్రేమ విషయాలు విజయం కనపడుతుంది కాబట్టి ముందడుగు వేయచ్చు. ముఖ్యంగా మీ జీవితాన్ని మీరే చక్కదిద్దుకుంటారు. ఈ వారం అంతా కూడా వ్యవసాయదారులకు ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే నేర్చుకున్న విద్య పట్ల జ్ఞానం పెంచుకోవాలని తపన బాగా పెరుగుతుంది. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రతిభకు తగ్గ గుర్తింపు వస్తుంది. స్త్రీలు చాలా సంతోషంగా, ఉత్సాహంగా కాలం గడుపుతారు. మీ నడవడికతోటి ఇంట్లో వాళ్ళందరినీ మెప్పించగలుగుతారు. వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా మీరు అనుకున్న ప్రణాళికలు చక్కగా అమలు చేసుకుని వ్యాపారంలో డబ్బులు, విజయాన్ని పొందగలుగుతారని చెప్పొచ్చు. అనుకూలంగా కనపడుతోంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలాలు ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేయించుకోవడము, ఏదైనా దోషాలు ఉంటే కనుక వాటికి పరిహారాలు చేయించుకోవడము చేసుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే మీకు ముఖ్యంగా ఈ వారం అంతా కూడా గ్రహస్థితి పెద్దగా అనుకూలంగా లేదు, అంతంత మాత్రంగానే బలం కనపడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. ప్రేమించిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. శత్రువుల విషయాలు ఇంకా జాగ్రత్తగా ఉండండి. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా తగ్గించుకోవాలి. అలాగే వివాహేతర సంబంధాల విషయాల్లో గొడవలు ఉన్నాయి, జాగ్రత్త. చెడు పనులకి దూరంగా ఉండడం చాలా ముఖ్య సూచన. అలాగే కొంతమంది ఏంటంటే కనుక విచక్షణ లేకుండా మాట్లాడడం వల్ల లేదా కోపంగా మాట్లాడడం వల్ల గొడవలు ఉన్నాయి, జాగ్రత్త. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే పెట్టుబడులు లేదా షేర్ మార్కెట్ లాంటి వాటిలో నష్టాలు ఉన్నాయి, జాగ్రత్త. బెట్టింగ్లకి దూరంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి స్వయంకృత అపరాధాల వల్ల ఉద్యోగ నష్టాలు ఉన్నాయి, జాగ్రత్త. నోరు జారడం వల్ల గొడవలు, శారీరక కోరికలు పెరిగిపోవడం వల్ల నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు కనపడుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం వల్ల ఆరోగ్యపరంగా కూడా భంగపాటు, ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి దీర్ఘకాలిక రోగాలను ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించకపోవడం వల్ల కొంచెం మనోభీతి, పెట్టుబడుల తగ్గ లాభాలు లేకపోవడం వల్ల ఆందోళన, వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ముఖ్యంగా అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ పెద్దగా కలిసి రావట్లేదు. ఈ వారం డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అవుతాయి. పెట్టినటువంటి పెట్టుబడుల విషయంలో కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. వివాహాది శుభకార్యాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైనటువంటి గొడవలు లేదా తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. సమయానికి నిద్ర లేకపోవడము, ఆహారం తినలేని పరిస్థితులు కనపడుతున్నాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా సమస్యలు తలెత్తే అవకాశాలు, గొడవలు, చికాకులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మద్యపాన వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి. మిమ్మల్ని ప్రేమించే వారి పట్ల కోపతాపావేశాలు, కుటుంబ సమస్యలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. చెడు స్నేహితుల వల్ల కూడా మీ జీవితంలో పాడయ్యే అవకాశాలు ఉన్నాయి.
పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, జోదము, కఠినంగా మాట్లాడడము లేదా ఇలాంటి వాటి వల్ల ఎక్కువ నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా టైంను వృధా చేయడం వల్ల కూడా ఇబ్బందులు పడతారు. అలాగే నిద్ర విషయంలో జాగ్రత్త తీసుకోవడం మాత్రం ముఖ్య సూచన. ఇక విద్యార్థులు కూడా ఇష్టం లేని చదువు చదవడం వల్ల కానీ, కాన్సన్ట్రేషన్ కుదరకపోవడం వల్ల కానీ, ఏకాగ్రత లేకపోవడం కానీ, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల కానీ, ప్రేమ వ్యామోహాల వల్ల కానీ చదువు పాడే అవకాశాలు ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. స్త్రీలకు కూడా కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల కూడా కొంచెం మానసికపరమైనటువంటి వ్యవహారాలు కనపడుతున్నాయి. కొంచెం లొంగిపోయే పరిస్థితులు కొంతమంది విషయంలో ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో జాతక బలం ఉందా లేదా, గ్రహగతులు ఎలా ఉన్నాయి అనేటటువంటిది ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉన్న కారణం చేత ముఖ్యంగా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. విదేశీ ప్రయాణాలు ఎవరైనా చేయాలనుకుంటే కనుక వీసాలు మంజూరు అవడం కానీ లేదా అక్కడికి వెళ్ళేటటువంటి లెటర్స్ రావడం కానీ, పర్మిషన్లు రావడం కానీ అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా వాహనాలు కొందామన్నా, యంత్ర పరికరాలు కొందామన్నా, ఆన్లైన్ షాపింగ్లు చేద్దామన్నా కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి వస్తువులు, ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. పిల్లలకు సంబంధించినటువంటి చదువులు కానీ, వ్యాపారాల కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ, వివాహాల కోసం కానీ మీరు అద్భుతమైన ప్రయత్నాలు చేయగలుగుతారు. పిల్లలకు సంబంధించిన ప్రయత్నాలని మీకు సఫలీకృతం అవుతాయి. విడిపోయిన ప్రేమికులు కలవడంతో పాటుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ, మనశ్శాంతి కోసం ప్రయత్నం చేయడం, జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లాంటివి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా ప్రత్యర్థులు ఏదైనా కుళ్ళు కుతంత్రాలు చేస్తే వాటిని చక్కగా తిప్పికొట్టగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు, ప్రోత్సాహము లభించడంతో పాటుగా చక్కని డైరెక్టర్ల పరిచయం వల్ల మీకు లాభాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా కలిసి జీవించడానికి అనేక రకాల ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం, తీర్థయాత్ర చేయడంతో పాటుగా విందు వినోద సౌఖ్యం బ్రహ్మాండంగా కనపడుతోంది. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల వంటి భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి చాలా తొందరగా బయటపడగలుగుతారు. ఆర్థిక ప్రగతి కనపడుతోంది. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా మీరు నిద్రపోరు, అలాగే కష్టపడతారు. అలాగే అనుకున్నంత ఆదాయం లభించకపోయినా కూడా సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కాస్త ఆనందం కనపడుతోంది. అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే గతంలో చేసిన రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఎవరికైనా సరే మీరు అప్పులు ఇస్తే మాత్రం ఇబ్బందులు పడతారు, జాగ్రత్త. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, కొంతమంది మధ్యవర్తుల వల్ల ఆ సమస్యని బయటపడగలుగుతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. వ్యాయామాలు చేయాలి, పౌష్టికాహారం తినడము, బయట ఫుడ్లు మానేయడము లేదా జంక్ ఫుడ్లు తగ్గించడం చేయడం మాత్రం చాలా ముఖ్యం. ఏదేమైనా కూడా దీర్ఘకాలిక రోగాలను వారు 1కి 10 సార్లు టెస్టులు చేయించుకోవడం మంచిది. ఎదుటివారు ఇష్టపడేలా మాత్రం మీరు వ్యవహరిస్తారు. ఎక్కువ సమయం కుటుంబంతో బాగా కాలం గడుపుతారని చెప్పచ్చు. ప్రేమించిన వాళ్ళతో కూడా కాలం గడుపుతారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు, వివాహాలు, శుభకార్యాలు కుదరడం జరిగే అవకాశాలు ఉన్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశాలు మీకు రాబోతున్నాయి. అలాగే ధైర్య, సాహసోపేతమైనటువంటి లక్షణాలతోటి ముందడుగు వేసే ప్రయత్నాలు బాగా చేస్తారు. చేసే పనిని ఇష్టంగా చేయడం వల్ల అన్ని పనులు మీకు తొందరగా పూర్తవుతాయి. అలాగే మీ మాటకి విలువ పెరుగుతుంది. అలాగే సొంతంగా ఆలోచించి సొంత నిర్ణయాలు తీసుకుని ఎదుగుతారు. మీరు అనుకున్న ఆశయాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు కూడా. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. ఇక విద్యార్థులకి అనేక రకాల కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ విద్యల పట్ల ఆసక్తి, టెక్నాలజీ పట్ల ఆసక్తి పెరిగి చదువులో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఉద్యోగస్తులకి విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఇబ్బందులు తగ్గుతాయి. స్వదేశంలో ఉద్యోగం చేసేవారికి కూడా అనుకూలతలు కనపడుతున్నాయి, మార్పులు కనపడుతున్నాయి. స్త్రీలకి కోపతాప ఆవేశాలు పెరిగిపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని తగ్గించుకోవాలి. గృహ సంబంధమైన విషయాల పట్ల దృష్టి సారించడము, ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అధిక లాభాలే కనపడుతున్నాయి. వ్యాపారంలో బాగా కష్టపడతారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, పెట్టుబడులు పెట్టగలుగుతారు. విశేష ధన ప్రాప్తిని అయితే పొందగలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలాలు ఉన్నాయా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కాస్త గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు ఏ పని ప్రారంభం చేసినా చాకచక్యంగా పని పూర్తవుతుంది. సంఘం కోసం లేదా గౌరవం కోసం, కీర్తి మర్యాదల కోసం చాలా ప్రాకులాడతారు ఈ వారం అంతా కూడా. బంధువుల వల్ల, స్నేహితుల వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అందరితో కలిపి ఏ గోల లేకుండా ఆనందంగా, మనశ్శాంతిగా కాలం గడుపుతారు. అయితే అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల పెట్టుబడులు కానీ, వ్యాపారాలు చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు చేయడం, ఇంట్లో పూజాది కార్యక్రమాలు, వ్రతాలు, నోములు చేసుకోవడం లాంటివి బాగా కలిసి వస్తాయి. మీకు కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నెరవేర్చుకోగలుగుతారు.
కొన్ని ముఖ్యమైనటువంటి పనులు మీ వల్ల కానీ ఇతరుల సహకారం వల్ల కానీ పూర్తవుతాయని చెప్పచ్చు. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు వస్తాయి. గ్రామాభివృద్ధికి, గృహాభివృద్ధికి తోడ్పడతారు. అలాగే కోర్టు వివాదాలు, పోలీస్ కేసుల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనపడుతుంది. ఇలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు లేదా ఉద్యోగ అవకాశాలు, విదేశీ యాన అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, బంగారాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. భూములు కొనడానికి, గృహాలు కొనడానికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఎప్పటి నుంచో తీరని రుణాలు, అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులు కూడా చాలా అనుకూలమైన వాతావరణంతో పాటుగా ఇంటర్వ్యూలలో విజయాన్ని పొందగలుగుతారు. అలాగే అద్భుతమైనటువంటి అవకాశాలు మీరు చేజిక్కించుకుంటారు. భార్యాభర్తల మధ్య కూడా, ఇద్దరి మధ్య కూడా ఏదైనా సమస్యలు ఉంటే కనుక చక్కగా మాట్లాడుకుని పరిష్కరించుకోగలుగుతారు. గృహయోగము, వాహన యోగము, అలాగే మంచి నిర్ణయాలు, ఉద్యోగ అనుకూలతలతో పాటుగా ఏదైనా ఉద్యోగాల్లో మార్చాలనుకుంటే కనుక, అంటే వేరే కంపెనీలకు మారాలనుకుంటే కనుక ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడంతో పాటుగా ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మీకు ఆనందం కనపడుతుంది. విద్యార్థులు కూడా ఏదైనా స్కూల్స్లో కానీ, కాలేజీలో కానీ ఏదైనా ప్రాజెక్టులు నిర్వహిస్తూ ఉంటే కనుక వాటిలో మీరు ప్రతిభ చూపిస్తారని చెప్పచ్చు. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. టెక్నాలజీ పట్ల విపరీతమైన మక్కువ పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి నూతన అవకాశాలు, ఆర్థిక ప్రగతి, వస్తులాభము కనపడుతోంది. స్త్రీలకి ఆభరణ యోగ్యత, పుట్టింటి నుంచి సౌఖ్యము, మెంటల్ టెన్షన్లు తగ్గడము, ఇష్టమైన వాళ్ళతో కలవడము, ఎవరికైతే గతంలో నమ్మక ద్రోహాలు చేశారో వాళ్ళ నుంచి బయటపడగలగడంతో పాటుగా మంచి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా తాపత్రయపడతారు. వ్యాపారంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు అయితే పొందగలుగుతారు. కాబట్టి అయితే ఏదేమైనా కూడా మీ జాతకంలో ఉండేటటువంటి గ్రహాలు కూడా బలంగా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవడము, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కాస్త ఇబ్బందికరంగా ఉంది గ్రహస్థితి. దీనివల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం అంతా కూడా మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం నష్టపోతారు. జాగ్రత్తగా ఉండండి. భూములు, గృహాలు, యంత్ర పరికరాలు కొనేటప్పుడు జాగ్రత్త. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయేలా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధల వల్ల కొంచెం మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అనవసరమైన రుణాలు మాత్రం చేయకండి. నిరుద్యోగులకి అతి కష్టమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ఉద్యోగాలు వచ్చినట్టు వచ్చి చేజారిలో ఉన్నాయి. జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా విశేషమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేదా చేసే పని యందు శ్రద్ధ లేకపోవడం వల్ల మాట పడే పరిస్థితి కనపడుతోంది. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, సమస్యలు కానీ మీకు అనుకూలంగా ఉన్నా కూడా అవి వాయిదాలు పడే పరిస్థితి కనపడుతోంది. కాస్త శారీరక వ్యామోహాలు పెరిగిపోవడము, వివాహేతర సంబంధాలు లేదా స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పడతాయి మిమ్మల్ని. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఉద్యోగ సమస్యల వల్ల మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి కనపడుతోంది. అలాగే నరదిష్టి, నరఘోష కూడా కొంచెం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ నష్టాలు ఉన్నాయి. కాబట్టి అన్ని విషయాల్లోనూ జాగ్రత్త తీసుకోవాలి. ఇక వచ్చిన ఆదాయం అంతా కూడా ఖర్చు అయిపోయేలాగా వేస్టేజ్ ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా మీరే నెగ్లిజెన్సీ ఆరోగ్యం పట్ల చేయడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రయాణాల్లో చిన్న ప్రమాదాలు ఉన్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలు నత్తనడగ్గా సాగడం లేదా అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం పెరగడం, కావలసిన వాళ్ళు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనల పేరు దూరం అయ్యే అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా కనపడతాయి. జాగ్రత్త తీసుకోవాలి. ఇక గృహ నిర్మాణ పనుల విషయంలో కూడా తొందరపాటుతనం వల్ల, ఇబ్బందుల వల్ల విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతాయి. బ్యాంకు లావాదేవీలు కూడా సజావుగా సాగకపోవడం, ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాల వల్ల ఇబ్బందులు తలెత్తడంతో పాటుగా నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపిన, కొత్త వ్యక్తులకు డబ్బులు ఇచ్చినా నష్టపోతారు. ముఖ్యంగా నమ్మక ద్రోహులు ఎక్కువగా ఉంటుంటారు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రేమ వ్యవహారాలు కూడా పెద్దగా కలిసి రావట్లేదు. కాబట్టి ఎవరినైనా ప్రపోజ్ చేయాలంటే వాయిదా వేసుకోండి. విద్యార్థులకి తగాదాలు, గొడవలు, శత్రువులు బాగా పెరిగే పరిస్థితి కనపడుతుంది. ఉద్యోగస్తులకి విపరీతమైనటువంటి మెంటల్ స్ట్రెస్ లేదా అధికంగా పని చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఉద్యోగ కార్యాలయాలు అధికారిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు కనపడుతోంది. స్త్రీలకు కూడా కొంచెం పరపురుష పట్ల వ్యామోహాలు లేదా కొన్ని నమ్మక ద్రోహాలు వాడుకులు వదిలేసే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త. భర్తతో కూడా విభేదాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనవసరమైన తప్పుడు మార్గాలు డబ్బులు సంపాదించాలనుకునే వ్యాపారస్తులకు నష్టాలు ఉన్నాయి. పెట్టుబడుల తగ్గ లాభాలు కనపడలేదు. అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే మీ జాతకంలో కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి లేదా జాతకం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ,
అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం అంటే ఈ రకంగా మా పేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలని, ఈ రకంగా తర్పణాలని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింప చేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పరిహారాలు చేయించుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీంట్లో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రం కావాలని మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో పీడకలు రావడము, నిద్ర పట్టకపోవడము, శత్రువులు పెరగడము, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం, ఆస్తి వివాదాలు, లేకపోతే కనుక ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేకపోతే పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడము, లేకపోతే కనుక భూతప్రాత పిశాచాది గాళ్ళు సోకే అని అనుమానాలు రావడము, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూరుని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు, పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.